రెగ్యులర్ గా వ్యూవర్స్ కూడా అంటే చూడడానికి చాలా మంది వస్తున్నారు అన్నమాట. కరీంనగర్ సంబంధించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, కొత్త కాంపౌండ్ వాల్ వరకు అయితే కడుతున్నారు. ఇక్కడ ఎవరి మాట వినాలో నాకు అర్థం కావట్లేదు. తర్వాత ముంబై ట్రైన్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. రైల్వే స్టేషన్ అంతా కూల్ చేస్తున్నారు కరీంనగర్ లో. మనకి సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వస్తుంది. హాయ్, మీ పేరు? లక్ష్మి గారు. ఇది జస్ట్ అప్డేట్ మాత్రం ఇవ్వడానికి వచ్చి అనమాట. ఇందులో పెద్ద ఇన్ఫర్మేషన్ ఏంటంటే పాత రేకుల షెడ్ని తీసేసి ఆ ప్లేస్లో మనకి కొత్త రేకుల షెడ్ అయితే నిర్మించబోతున్నారు మనకి రైల్వే స్టేషన్లో. సో చాలా సబ్స్క్రైబ్ చేయకుండా వస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇక్కడ ఎంక్వైరీ అండ్ టికెట్ కౌంటర్స్ అయితే కంప్లీట్ అయిపోతున్నాయి. ఇంకా ఫ్రెండ్స్ చూసారా, మనకి కరీంనగర్ రైల్వే స్టేషన్ పాత షెడ్ అయితే కూల్ చేస్తున్నారు. ఇక్కడ ఇదంతా వాష్ ఏరియా అనమాట. ఈ వాష్ ఏరియా అయితే కంప్లీట్ అయిపోతుంది, క్లోజ్ చేసేసారు. ఎస్కలేటర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం స్టెప్స్ వర్క్స్ అయితే చూసారు కదా పై వరకు. సన్సెట్ అవుతుంది అక్కడ. ప్రజెంట్ అయితే మనకు పాత రైల్వే షెడ్ రేకుల షెడ్ ఉంది కదా రైల్వే స్టేషన్ది, మనం మీకెళ్ళి చూసుకోవచ్చు. మొత్తం అయితే కూలగొట్టేసేసారు ఇక్కడ. మన ఇది ముందు భాగం, మన జాతీయ జెండా, ఇది ఎంట్రన్స్ భాగం. ఇలా వస్తాం కదా. ప్రస్తుతం ఇక్కడ చూసుకోవచ్చు మనకి సూర్యాస్తం అవుతుంది. ప్రస్తుతం అయ్యే ప్లేస్లో అయితే మనకి సన్ లోపలికి వెళ్ళిపోయాడు. మనకి ట్రైన్ వస్తుంది కంచెల్లి. మనకి సెకండ్ అండ్ థర్డ్ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వస్తుంది. అంటే మన ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే వర్కౌట్ వస్తుంది కనుక మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3 మీదకి ట్రైన్ అయితే వస్తుంది. ఇక్కడ పార్క్ చేస్తారనుకుంటున్నా తెలిసి. మోటార్ చూసారు కదా, ఎస్కలేటర్ మోటార్. ఎంటీ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ అంతా కూల్ చేస్తున్నారు కరీంనగర్లో. ఫ్రెండ్స్ చూసారు కదా, మన ఇక్కడ పైన పాత రేకుల షెడ్ తీసేయగానే ఆకాశం అంతా కనిపిస్తుంది. సగం తీసేశారు షెడ్, సగం. ఇటు ముందు భాగం అంతా తీసేశారు, రేకులు తీసేశారు. ఇంకా వెనక భాగం ఉంది. ఇక్కడ రేకుల అక్కడలాగా కొత్త షెడ్లు వేస్తారన్నమాట ఈ సైడ్ అంతా కూడా. హాయ్, మీ పేరు? హాయ్ శివధనుష్. హాయ్ హాయ్, వాట్ ఇస్ యువర్ నేమ్? సాచిల్. నీ పేరు? అశ్విత్. మీ పేరు? లక్ష్మి గారు. సో అందరైతే రైల్వే స్టేషన్ చూడడానికి వచ్చారా మీరు? ఇక్కడే ఉన్నా. రైలు కట్టొస్తా, ఇందులో వేస్తారా? భద్రాచలం. ఓకే ఓకే. సో ప్రజెంట్ అయితే రైల్వే స్టేషన్ అయితే చాలా మంచి డెవలప్మెంట్ అవుతున్నాయి. పిల్లలు కూడా ఇంటర్వ్యూ చూడడానికి తీసుకొచ్చి వచ్చారనమాట. సో మన సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ అనండి. మీకు సరదా పిక్నిక్ స్పాట్ అవుతుంది ముందు అందరు చిన్నపిల్లలు కానీ. అంటే రైల్వే స్టేషన్ అంతా కూడా ఇప్పుడు డెవలప్మెంట్ అవుతుంది కదా, ఫ్యూచర్లో ఇదంటే పిక్నిక్ స్పాట్ లాగా కూడా అందరికి చూడడానికి అట్లా మారిపోతుంది అనమాట. సో వీళ్ళు ఇక్కడే ఉంటారు కనుక చూడడానికి వచ్చారు. ఇలా చాలా మంది వస్తారు రైల్వే స్టేషన్కి. రెగ్యులర్గా వ్యూవర్స్ కూడా అంటే చూడడానికి చాలా మంది వస్తున్నారు అనమాట. ఫ్రెండ్స్ మనైతే కరీంనగర్ రైల్వే స్టేషన్లో వీడియో చేస్తున్నాను కదా. అంటే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంతకు మించి ఏం కనిపించవు. ఇదే ఫైనల్ పాట్ అనమాట. ఇక మామూలు కొంత ఎలివేషన్ అవుతే నీట్గా అవ్వడమే తప్ప ఇంక కొత్తగా జరిగేటి అయితే కరీంనగర్ రైల్వే స్టేషన్లో ప్రస్తుతానికి ఏం లేవు. ఇప్పుడున్న వాటికి అయితే చూపెట్టాను. ఇంకా మీరు ఏం చేయమంటారో, ఎలాంటి వీడియో చేయమంటారో అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఎందుకంటే నేను రిపీటెడ్గా చేయాలంటే చేయొచ్చు. అందరూ 15 రోజులకు ఒకసారి వీడియో పెట్టుకుంటున్నారు, కొందరు నెల రోజులకు ఒకసారి వీడియో పెట్టుకుంటారు, కొందరు వీక్లీ డైలీ వీడియో చేయండి అంటున్నారు. సో ఇక్కడ మార్పులు ఉంటే మన వీడియో వేస్తే దాని ఉపయోగం ఉంటుంది, కానీ ఏ మార్పులు లేనప్పుడు వీడియో వేస్తే ఉపయోగం ఉండదని చెప్పేసి అయితే నేను అనుకుంటున్నాను. మీరేమంటారు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనకైతే అందరూ మన జాతీయ జెండా అయితే చూసారు కదా. సో ఇది పరిస్థితి కరీంనగర్ రైల్వే స్టేషన్లోది. సో ఇంకా చాలా అయితే సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి. అంటే మీరు ఏం కోరుకుంటున్నారు అంటే చాలామంది అడుగుతున్నారు కదా కరీంనగర్ టు హసన్పర్తి లైన్ గురించి. ఆ లైన్ వర్క్స్ ఎక్కడ స్టార్ట్ కాలేదు ఇంకా. సో మనం స్టార్ట్ కాని దానికి వెళ్ళి ఎక్కడే చూపెట్టలేము.
అండ్ మన మనోహరాబాద్ టు కొత్తపల్లి రైల్వే లైన్ అవుతుందో దాని వర్క్స్ అయితే నడుస్తున్నాయి, కర్మాటు అండ్ సిరిసిల్ల వరకు. సో మీకు ఏం చూపెట్టినా కూడా మట్టి పనులే ఉంటాయి తప్ప అక్కడ చూపెట్టేది ఏమి ఉండదు. ఎందుకంటే మనకు మన సిద్దిపేట నుంచి వెళ్ళి టువర్డ్స్ సిరిసిల్ల రూట్లో రాజీవ్ రహదారి పైన ఇప్పుడు మనకి ట్రాక్ వర్క్ అయితే నడుస్తుంది అనమాట. రాజీవ్ రహదారికి ఒక బ్రిడ్జ్ అయింది కదా, అక్కడ మాత్రం మనకు ట్రాక్ నడుస్తున్నాయి. దాని తర్వాత మన సిరిసిల్ల దిక్కు మన మట్టి వర్క్స్ నడుస్తున్నాయి అనమాట. సో అవి కామన్గా వేరే వాళ్ళు చాలామంది వీడియోలు అయితే వేస్తున్నారు. బట్ ఏ చూపెట్టినా మీకు మట్టి వర్క్స్ అవి కనిపిస్తాయి కనుక అలా ఉపయోగం ఏమి ఉండదు. మేము చూపెట్టమంటే అది కూడా చూపెడతాను, కానీ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన బైపాస్ లైన్ అయితే మనం చేశాను, అది ఆల్మోస్ట్ కంప్లీట్, ఒక బ్రిడ్జ్ కంప్లీట్ కాగానే మన కర్మాటు కాజిపేట్ బైపాస్ లైన్ ఉంది కదా, పెద్దపల్లి బైపాస్ జంక్షన్ దగ్గర. సో అది కంప్లీట్ అవుతుంది. అది కంప్లీట్ అయితే మనకి ఈజీగా ట్రైన్స్ అయితే పెరిగొచ్చే అవకాశం ఉందన్నమాట. అండ్ కాజిపేట్ ముంబై ట్రైన్ అయితే ముంబై ట్రైన్ ఇప్పుడే నడదండి, మన బైపాస్ లైన్ అయిన తర్వాత ముంబై ట్రైన్ కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇది మన రైల్వే స్టేషన్కి సంబంధించిన అప్డేట్స్. ఇంకా వేరే రైల్వే స్టేషన్ కూడా ఏమైనా చేయమంటే కామెంట్ చేయండి, వెళ్ళి చేద్దాం. బట్ ఏంటంటే చేసిన రైల్వే స్టేషన్ మళ్ళీ కొందరు చేస్తే ఇరిటేట్ అవుతున్నారు అనమాట. ఇంట్లో ఏముందని చెప్పేసి ఒక రైల్వే స్టేషన్ ఇదే పెడుతున్నారు అంటే, కొందరేమో మళ్ళీ పెట్టినా కూడా మళ్ళీ చేయండి వాళ్ళు అంటున్నారు. ఎవరి మాట వినాలో నాకు అర్థం కావట్లేదు. సో మీరే చెప్పండి, మీరు కామెంట్స్ చేయండి. మీ కామెంట్స్ సూపర్లో చెప్పింది కాబట్టి ఎవరి మెజారిటీ ప్రకారంగా మీరు కామెంట్స్ మంచిగా చేస్తే వాళ్ళ ప్రకారం నేను వీడియో అయితే చేస్తాను. సో లైక్ చేయండి, సబ్స్క్రిప్షన్ షేర్ చేయండి. ఇంకా ప్రజెంట్ అయితే మనకు చూస్తారు కదా, ఇక్కడ రైల్వే స్టేషన్ కాంపౌండ్ వర్క్ అయితే నడుస్తున్నాయి అనమాట. ఇక్కడ కాంపౌండ్ వాళ్ళకు వెల్డింగ్ వర్క్ నడుస్తున్నాయి. ఇక్కడైతే మనకి ఫుట్ఓవర్ బ్రిడ్జ్ మీద ఈ లైన్ అయితే చూస్తారు కదా, రెగ్యులర్ షెడ్యూల్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇట్స్ ఎండింగ్ వచ్చి టువర్డ్స్ పెద్దపల్లి సైడ్ ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద. ఇక్కడ పాత గోడ తీసేసి కొత్త గోడ వెనకకి జరిపేస్తే మన రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ పెద్దగా పెరగడానికి అయితే వెనకాల కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారు. అండ్ ఇక్కడ ఆల్రెడీ అప్డేట్ చూసుకోవచ్చు ఇక్కడ వర్క్స్. అంతకుముందు పాత గోడ ఇక్కడ ఉండేది, మా ఇక్కడ నుంచి కదా ఈ ప్లేస్లో ఉండేది. ఇది తీసేసి సెట్ బ్యాక్ చేసేసారు వెనకాల, కొంచెం బ్రాడ్గా అవుతుంది అన్నమాట ప్లాట్ఫామ్ అంతా కూడా. ఇది మనకి రైల్వే స్టేషన్. ఇప్పుడు సూర్యాస్తం అయిపోయింది, మొత్తం చూస్తారు కదా, ఆకాశం అంతా రెడ్గా మారిపోయింది లొకేషన్ అంతా. కొత్త కాంపౌండ్ వాల్ వర్క్ అయితే కడుతున్నారు ఇక్కడ. మన కరీంనగర్కి సంబంధించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ఉంది కదా, ROB ఏదైతే ఉందో దాని వర్క్ అయితే చూసారు కదా. ఇక్కడికి వచ్చారు, ఇక్కడ మీద వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇటు సైడ్ కొంచెం కిందనైతే దించలేదు, బ్రిడ్జ్ని అయితే కింద దించలేదు. ఇక్కడ నుంచి అవతల మళ్ళీ మనకి రైల్వే ట్రాక్ దగ్గర అయితే 2 పిల్లర్స్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారు. మనకి కింద టువర్డ్స్ ఇది చొప్పదండి ఇది అనమాట. అటు కరీంనగర్ దిక్కు ఇంకా మనకు స్లాబ్ వర్క్ కాలేదు. ఇక్కడ పిల్లర్స్ మీద స్లాబ్ వర్క్ అయితే ఇటు సైడ్ అయింది, ఇంకా రైల్వే ట్రాక్ మీద కూడా కాలేదన్నమాట. ఇక్కడ వరకు అయితే స్లాబ్ వర్క్ అయింది, రంగినేని గార్డెన్ సెంటర్స్ ఇక్కడ నుంచి వర్క్ నడుస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ పిల్లర్ చూసారు కదా, ఇంకా 2 ఎంటీ ఉన్నాయి, ఇంకా 3వ పిల్లర్ ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. దీని తర్వాత రైల్వే ట్రాక్ అవతల దగ్గర దాకా మధ్యలో ఇంకా 2 పిల్లర్స్ గోతులు తవ్వారనమాట. ఇక్కడ చూసారు కదా, తవ్వారు కానీ ఇంకా కన్స్ట్రక్షన్ పిల్లర్స్ కావాలి, ఇక్కడ కావాలి. అండ్ రైల్వే ట్రాక్ దగ్గరకు వచ్చినాక కూడా అక్కడ కూడా కావాలి. వీటి మీద పెట్టడానికి అయితే ఫ్రేమ్స్ అయితే వచ్చేసినాయి రైల్వే స్టేషన్లో, దాని మీద పెట్టే ఫ్రేమ్స్ ఇది ఇక్కడ కావాలన్నమాట.